మరోవైపు ఏపీలోనూ వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండవేడితో పాటు వడగాల్పులు కూడా తోడవటంతో మధ్యాహ్నం బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో తీవ్రతకు సంబంధించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 208 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో ఎండల ప్రభావం ఏ విధంగా ఉందో అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవకుమార్, ముఖ్యంగా ఏపీలో ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు, అక్కడ ఎంత మేర డిగ్రీలు నమోదవుతున్నాయి? హరీష, ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉందని మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరోవైపు వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు, ఇప్పటికే 2024 ఎక్కువ ఎండలు కాసిన సంవత్సరంగా రికార్డులో ఎక్కింది. అయితే దానిని మించి ఈ ఏడాది ఎక్కువ ఎండలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా పైన ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. భానుడు తన ప్రతాపాన్ని ఉదయం నుంచే చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ఈ ఎండల తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే 7 గంటలకు ఎండల తీవ్రత మొదలైనప్పటికీ రాను దాని తీవ్రత ఎక్కువ అవుతూ ఉంది. 11, 12, 1 గంట, 2 గంటలకి ఆ టైంకి చూస్తే ఇది నిప్పుల కుంపని తలపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఉద్యోగస్తులు, అదేవిధంగా వ్యాపారస్తులు, కొందరు ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. వచ్చినా కూడా వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు. వచ్చినా కూడా గొడుగులు వేసుకురావడం, అలాగే మాస్కులు వేసుకురావడం, టోపీలు వేసుకురావడం, ఇలా జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ డిహైడ్రేషన్ కాకుండా, వడదెబ్బ తగలకుండా అనేక మంది కూడా శీతల పానీయాలు, అదేవిధంగా కొబ్బరి బొండాలు షాపులను ఆశ్రయిస్తూ సేద తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు చూస్తే ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది, అలాగే వడగాలులు కూడా వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విద్యుత్ కోతలు కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ విద్యుత్ కోతలు ఉండడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే చిన్నపిల్లలు, అదేవిధంగా పెద్దలు కూడా, అంటే పెద్దలంటే వృద్ధులు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు, ఇక్కడ సాధారణ వ్యక్తి, అతను అడుగుదాం ఏ విధంగా ఎండల పరిస్థితి ఏ విధంగా. బ్రదర్ చెప్పండి, ఏ విధంగా ఉంది ఎండలు? ఎప్పుడైనా చూసారా ఈ ఎండల్ని? అందరికీ నమస్కారం, నా పేరు బాబీ భగత్. ఇప్పుడు కానీ చూసినట్లయితే కూడా గతంలో పోల్చుకున్నట్లయితే ప్రజలు చెప్పడం కాదు, అధికారులే, వాతావరణ శాఖ వాళ్ళే హెచ్చరిస్తున్నారు. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని. ఈ 6:30, 7 గంటల నుంచి మనం కానీ చూసినట్లయితే 11, 12కి ఏ విధంగా గతంలో ఎండలు ఉన్నాయో ఇప్పుడు అదే పరిస్థితిలో వస్తుంది. కాబట్టి మున్సిపాలిటీ శాఖ